హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది మనకి ఫస్ట్ సెమ్కి సంబంధించిన సైకాలజీ సబ్జెక్ట్ B.Ed వాళ్ళకి ఇది. సో సైకాలజీ సబ్జెక్ట్లో మనము డెవలపింగ్ స్టేజెస్ అనేటివి చూస్తున్నాము. సో లెర్నర్ యొక్క డెవలపింగ్ స్టేజెస్, ఓకే. సో అందులోనే మనము ఇన్ఫాన్సీ స్టేజ్ ఉంటుందని చూసాము. తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది లాస్ట్ క్లాస్లో చేశాము. సో ఆ వీడియో చూడలేదంటే కనుక ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి, బికాస్ ఆ వీడియో ఒక కంటిన్యూయేషన్ ఇది, ఓకే. సో డెవలపింగ్ స్టేజెస్ అనేటివి ఇయర్స్ ప్రకారంగా విడదీయడం జరిగింది. సో ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచి మనకి అడోలెసెన్స్ స్టేజ్ వరకు B.Edకి సంబంధించి నేర్చుకుంటాము, B.Ed ఎడ్యుకేషన్కి సంబంధించి. సో దాంట్లో ఇవాళ లేటర్ చైల్డ్హుడ్ మరియు అడోలెసెన్స్ ఈ రెండు డెవలపింగ్ స్టేజెస్ గురించి నేర్చుకుంటాము. సో ఫస్ట్ ఇవాళ మనకి లేటర్ చైల్డ్హుడ్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ తెలుసు, ఈ వీడియోలో ఉన్న నోట్స్ మొత్తం కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఛానల్ని షేర్ చేసుకోండి, ఓకే. సో ఇవాళ వీడియో చూసుకున్నట్టయితే లేటర్ చైల్డ్హుడ్ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. లేటర్ చైల్డ్హుడ్లో 7 to 12 ఇయర్స్ ఉంటుంది. సో చైల్డ్హుడ్ అనేది ఒక స్టేజ్, అందులో మనకి ఎర్లీ చైల్డ్హుడ్ ఉంటుంది, లేటర్ చైల్డ్హుడ్ ఉంటుంది, ఓకే. సో ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 3 నుంచి 6 ఇయర్స్ వరకు ఉంటుంది. లేటర్ చైల్డ్హుడ్ అనేది 7 నుంచి 12 ఇయర్స్, అంటే చైల్డ్హుడ్ మనకి 3 నుంచి 12 ఇయర్స్ వరకు ఉంటుంది, ఓకే. అంటే బిఫోర్ టీనేజ్ అనేది అనుకోవచ్చు. సో లాస్ట్ క్లాస్లో ఎర్లీ చైల్డ్హుడ్కి సంబంధించిన డెవలప్మెంట్ అనేది చూసాము. ఇవాళ క్లాస్లో లేటర్ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఓకే. లేటర్ చైల్డ్హుడ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 7 years టు ద టైమ్ ద ఇండివిజువల్ బికమ్స్ సెక్షువల్లీ మెచ్యూర్. సో లేటర్ చైల్డ్హుడ్ అనేది 7 years నుంచి స్టార్ట్ అవుతే మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఉంటుంది. సెక్షువల్లీ మెచ్యూర్ అంటే ప్యూబర్టీ హిట్ అయ్యేంత వరకు ఉంటుందన్నమాట, ఓకే. దిస్ పీరియడ్ ఈస్ లేబుల్డ్ బై పేరెంట్స్ యాజ్ ద ట్రబుల్సమ్ ఆర్ స్లాపీ ఏజ్. సో ఈ పీరియడ్లో పిల్లలు కొంచెం ట్రబుల్సమ్గా ఉంటారు. పేరెంట్స్ పరంగా ఈ ఏజ్ అనేది, లేటర్ చైల్డ్హుడ్ ఏజ్ అనేది ట్రబుల్సమ్ ఏజ్ లేదా స్లాపీ ఏజ్ అంటారు, ఓకే. బై ఎడ్యుకేటర్స్ యాజ్ ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అండ్ బై సైకాలజిస్ట్ యాజ్ గ్యాంగ్ ఏజ్ ఆర్ ఏజ్ ఆఫ్ కన్ఫర్మిటీ. సో పేరెంట్స్ ఈ ఏజ్ని ట్రబుల్సమ్ లేదా స్లాపీ ఏజ్ అంటారు, ఎడ్యుకేటర్స్ ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అంటారు. ఎందుకు అని అంటే మన ఈ 7 to 12 ఇయర్స్ స్టేజ్లో ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ ఉంటుంది కాబట్టి పేరు కూడా అలా ఇవ్వడం జరిగింది. సైకాలజిస్ట్ ఈ లేటర్ చైల్డ్హుడ్ని గ్యాంగ్ ఏజ్, అంటే గ్యాంగ్స్ అవి మెయింటైన్ చేస్తాం కాబట్టి గ్యాంగ్ ఏజ్ లేదా ఏజ్ ఆఫ్ కన్ఫర్మిటీ అని అంటారు, ఓకే. సో దీని గురించి డీటెయిల్గా ఇంకా తెలుసుకుందాము. సో డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేటర్ చైల్డ్హుడ్ చూసుకున్నట్టయితే ఫిజికల్ డెవలప్మెంట్లో హియర్ గ్రోత్ ఈజ్ స్లో అండ్ రిలేటివ్లీ యూనిఫామ్ అంటిల్ ద చేంజెస్ ఆఫ్ ప్యూబర్టీ బిగిన్. సో 3 years నుంచి 12 years వరకు మనకి చైల్డ్హుడ్ ఉంటుంది. లేటర్ చైల్డ్హుడ్లో 7 years నుంచి 12 years ఉంటుంది. సో ఈ పీరియడ్ ఆఫ్ ఏజ్ ఏదైతే ఉందో అక్కడ గ్రోత్ అనేది, ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది అండ్ రిలేటివ్లీ యూనిఫామ్ అంటే కంటిన్యూస్గా ఒకటే తరహాలో వెళ్తూ ఉంటుందన్నమాట. ఎప్పటి వరకు? ప్యూబర్టీ హిట్ అయ్యేంత వరకు, ఓకే. సెక్షువల్లీ మెచ్యూర్ అయ్యేంత వరకు ఈ గ్రోత్ అనేది యూనిఫామ్గా వెళ్తూ ఉంటుంది, స్లో రేట్లో, ఓకే. ద గ్రోత్ ఈజ్ స్లోయెస్ట్ ఫర్ గర్ల్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 9 and 10 years, వైల్ బాయ్స్ గ్రో స్లోయెస్ట్ బిట్వీన్ 10 and 11 years. సో అమ్మాయిలలో చూసుకుంటే 9 నుంచి 10 years వరకు మీకు స్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది, అంటే ఎక్కువ చేంజెస్ అనేటివి కనిపించాయి. అండ్ అలాగే అబ్బాయిలలో ఫిజికల్ డెవలప్మెంట్ చేంజెస్ చూసుకున్నట్టయితే 10 నుంచి 11 years వరకు ఎక్కువ చేంజెస్ అనేటివి కనిపించవు, ఓకే. దిస్ పీరియడ్ ఆఫ్ స్లో గ్రో ఈజ్ కాల్డ్ ప్రీ ప్యూబర్టీ ల్యాగ్. ప్యూబర్టీ ఏజ్కి రాకముందు ఈ ల్యాగ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్లో గ్రో పీరియడ్ని ఏమన్నారు? ప్రీ ప్యూబర్టీ ల్యాగ్, ఓకే. ఈ వర్డింగ్స్ని గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ టీత్ స్టార్ట్ ఫాలింగ్ ఎట్ 6th year అండ్ ఆర్ రీప్లేస్డ్ బై పర్మనెంట్ టీత్ ఇన్ నెక్స్ట్ 5 years. సో ప్రైమరీ టీత్ అనేది 6th yearలో మనకి ఊడిపోతూ ఉంటాయి, అంటే మనకి ఎర్లీ చైల్డ్హుడ్లోనే పళ్ళు ఊడడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ పర్మనెంట్ పళ్ళు అనేటివి నెక్స్ట్ 5 yearsలో వస్తాయి, అంటే 6th year స్టార్ట్ అయితే 10 years వరకు మనకి పర్మనెంట్ టీత్ అనేది వచ్చేస్తుంది, 10 to 11 years వరకు, ఓకే. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ పీరియడ్ ఈస్ లెంథనింగ్ ఆఫ్ లిమ్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ గ్రోత్ ఏది కనిపిస్తుంది మనకి ఇక్కడ అంటే లిమ్స్ అనేటివి, మన కాలు చేతులు అనేటివి ఎక్కువగా లెంథెన్ అవుతాయి, ఓకే. సో అదే కాకుండా మజిల్ టిష్యూ ఇంక్రీజెస్ అండ్ మస్కులర్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్స్. సో ఇక్కడ మజిల్ టిష్యూ అనేది కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ మస్కులర్ కోఆర్డినేషన్ అంటే మన మజిల్స్ యొక్క కోఆర్డినేషన్ ఉంటుంది కదా, సో అది కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టయితే మీకు ఐడియా ఉంటుంది మస్కులర్ కోఆర్డినేషన్ అంటే ఏంటో.
సో కోర్ని ఎంగేజ్ చేస్తాం, అంటే స్టమక్ని లోపలికి తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తాం కదా. సో ఆ మస్కులర్ కోఆర్డినేషన్ అనేది మన బ్రెయిన్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ కోఆర్డినేషన్ అనేది ఇక్కడే ఈ ఏజ్లోనే మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అందుకే ఎక్సర్సైజెస్ అనేటివి ఈ ఏజ్ నుంచి మీరు స్టార్ట్ చేయించవచ్చు పిల్లలకి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేటివి. ఓకే, ఎందుకనంటే టు ట్రైన్ ద మజిల్స్. ఓకే, మజిల్ టిష్యూస్ వస్తాయి, మస్కులర్ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో ఇది అబౌట్ ఫిజికల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ చూద్దాం. సో ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే హియర్ చిల్డ్రన్ ఎంటర్ ఇంటూ పియాజెట్స్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. సో పియాజెట్ స్టేజెస్ అనేటివి ఉంటాయని లాస్ట్ క్లాస్లోనే మీకు చెప్పడం జరిగింది. సో ఈ స్టేజెస్ అనేటివి మనం డీటెయిల్గా తర్వాత నేర్చుకుంటాము. బట్ ఇక్కడ మీకు కొంచెం ఐడియా ఉండడానికి కంటెంట్ని ఒక్కొక్క కాన్సెప్ట్కి రిలేట్ చేయడానికి మీకు ఇవ్వడం జరిగింది పాయింట్ అనేది. సో పియాజెట్స్ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించింది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఇన్ లేటర్ చైల్డ్హుడ్. ఓకే, చిల్డ్రన్ హ్యాస్ ఏ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ అటెన్షన్. మీరు చూసుకున్నట్టయితే ఈ ఏజ్ పిల్లలకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, టీచ్ చేయాలనుకుంటే వాళ్ళ పీరియడ్ అనేది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న పీరియడ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అటెన్షన్ అనేది ఎక్కువగా ఉండదు వాళ్ళకి. ఓకే, ఏ 6 or 7 year old చైల్డ్ లెర్న్స్ పోయమ్స్ అండ్ సాంగ్స్. సో 6 నుంచి 7 year old పిల్లలని మీరు చూస్తే పోయమ్స్, సాంగ్స్ వీటిని పాడుతూ ఉంటారు. సో ఈ 6 నుంచి 7 years old పిల్లలు ఏం చేస్తారు అని అంటే పోయమ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, వాళ్ళకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, 9 and 12 ద చైల్డ్ టర్న్స్ ఇంటూ ఎ రియలిస్ట్. సో 9 నుంచి 12 years వరకు ఇవన్నీ రియలిస్టిక్గా ఉండడం కానివ్వండి జరుగుతుంది అనమాట. ఓకే, అంటే లైక్ ఏది నిజం ఏది అబద్ధం వీటి గురించి ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఓకే, రోట్ మెమరీ కంటిన్యూస్ టు బి గుడ్ అండ్ చైల్డ్ లెర్న్స్ విత్ గ్రేట్ ఈజ్. సో రోట్ మెమరీ అంటే బట్టి పట్టడం. సో ఏదైనా నేర్చుకోవాలి అని అంటే, ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అని అంటే రోట్ మెమరీ అనేది కావాల్సి ఉంటుంది. సో ఆ రోట్ మెమరీ అనేది గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అయ్యే మెమరీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ టైంలో అండ్ ఈజీగా ఏదైనా కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి చూస్తారు. ఓకే, సో నెక్స్ట్ చూస్తే ఏ 6 to 7 year old చైల్డ్ క్యాన్ ఫార్మ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. సో 6 to 7 years old చైల్డ్ పాయింట్స్ నేర్చుకుంటారు, సాంగ్స్ పాడతారు అండ్ అలాగే కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ తోటి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓకే, చైల్డ్స్ లాజికల్ థింకింగ్ ఇంక్రీజెస్. సో పిల్లల యొక్క లాజికల్ థింకింగ్, అసలు ఎందుకు ఇలా అయింది, దీనికి ఏం లాజిక్ పెట్టారు, ఇలాంటి థింకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్ లేటర్ చైల్డ్హుడ్. ఓకే, ఇక్కడ మీరు పియాజెట్స్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అన్నారు కదా. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ తోటి కాన్సెప్ట్స్ని రిలేట్ చేయడం అండ్ లాజికల్ థింకింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్ గురించి చూద్దాము. చైల్డ్ డెవలప్స్ సోషల్ బిహేవియర్ నెసెసరీ టు అడ్జస్ట్ విత్ అదర్స్. సో ఆల్రెడీ మీకు తెలుసు మనం సొసైటీలోనే ఉంటాం కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా సొసైటీతో కమ్యూనికేషన్ చేయడానికే చూస్తూ ఉంటారు. సో లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్లో సోషల్ బిహేవియర్ అనేది ఎక్కడ ఎలా ఉండాలి, ఎంతవరకు నెసెసిటీ ఉంది అండ్ అందరితో ఎలా అడ్జస్ట్ అవ్వాలన్న దాని మీద స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి పిల్లల్లో. చైల్డ్ బికమ్స్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎ పీర్ గ్రూప్. సో తన చుట్టూ ఉన్న పీర్ గ్రూప్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతోటి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్ మెంబర్ లాగా ఉంటారు. ఓకే, చైల్డ్ బిలీవ్స్ ఇన్ గ్రూప్ లాయల్టీ. సో గ్రూప్ లాయల్టీ అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసారు, లేటర్ చైల్డ్హుడ్ని గ్యాంగ్ ఏజ్ అని అంటారు సైకాలజిస్ట్. ఎందుకు అని అంటే గ్రూప్స్లలో ఉంటారు కాబట్టి ఎక్కువగా, ఇది మా గ్రూప్ ఇది వాళ్ళ గ్రూప్ అనేసి. సో చైల్డ్ గ్రూప్ లాయల్టీలో ఎక్కువగా బిలీవ్ చేస్తారనమాట. లాయల్టీ అంటే ఏంటి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి, వాల్యూస్ ఉంటాయి. సో వాళ్ళ మధ్యలో సీక్రెట్స్ ఉంటాయి, ఎవరికి చెప్పొద్దు అనేసి. సో ఇలాంటివి అనమాట. సో ఈ లాయల్టీ అనేది లేటర్ చైల్డ్హుడ్ ఏజ్లో చాలా ఇంపార్టెంట్. బాయ్స్ అండ్ గర్ల్స్ మేక్ ఇండివిజువల్ గ్రూప్స్, దేర్ ఇంట్రెస్ట్, హ్యాబిట్స్, డిసైడ్స్ బికమ్ డిఫరెన్షియేటెడ్. సో అప్పటి వరకు అంటే 7 years 6 years ఏజ్ వరకు ఒకటే గ్రూప్లో ఆడిన వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు కానివ్వండి, సపరేట్ గ్రూప్స్ ఫామ్ చేయడానికి చూస్తారు. బాయ్స్ సపరేట్గా, గర్ల్స్ సపరేట్గా. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ కానివ్వండి, వాళ్ళ హ్యాబిట్స్ కానివ్వండి, వాళ్ళు ఏమవుతున్నారన్న దాని గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెన్షియేట్ అయ్యి ఉంటాయి. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇక్కడ నుంచే డెవలప్ అవుతూ ఉంటుంది. ప్లే గ్రూప్స్ ఆర్ సింగిల్ సెక్స్ గ్రూప్స్ అండ్ దే డెవలప్ అండ్ యాంటాగనిస్ట్ ఫీలింగ్ టువర్డ్స్ ద గ్రూప్స్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్. సో ప్లే గ్రూప్స్ అంటే ఎవరితోటైతే మీరు ఆడుకుంటున్నారో వాళ్ళని ప్లే గ్రూప్స్ అని అంటాము. సో ఆటలాడడానికి, సో క్రికెట్ ఇలాంటివి అనమాట. సో ఈ ప్లే గ్రూప్ అనేది సింగిల్ సెక్స్ గ్రూప్సే ఉంటాయి మీకు ఇక్కడ 7 to 12 years పిల్లల్ని చూసుకున్నట్టయితే. సో బాయ్స్ గ్రూప్ బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్ గ్రూప్ గర్ల్స్కి ఉంటుంది. అండ్ ఆపోజిట్ సెక్స్ వాళ్ళకి అంటే ఇప్పుడు అమ్మాయిల గ్రూప్ ఉందనుకోండి, అబ్బాయిల గ్రూప్ వాళ్ళకి అగెనిస్ట్గా ఉండడానికి ఇష్టపడతారు. అండ్ అలాగే సేమ్ అబ్బాయిల గ్రూప్ ఉంటే అమ్మాయిల గ్రూప్కి. ఓకే,
Children develop group consciousness and they become less selfish, self-centered and aggressive but cooperative and outgoing. సో ఇక్కడ ఏమవుతుంది, గ్రూప్ కాన్షియస్నెస్ పెరుగుతుంది, అంటే మా గ్రూప్, మా లాయల్టీ ఇలాంటివి అనమాట. సో ఈ గ్రూప్ కాన్షియస్నెస్ అనేది డెవలప్ అవుతుంది చిల్డ్రన్లో. అండ్ అలాగే సెల్ఫిష్నెస్ అనేది తగ్గుతుందన్నమాట, షేరింగ్ అనేది జరుగుతుంది గ్రూప్లో ఉన్నప్పుడు. కాబట్టి సెల్ఫ్ సెంటర్డ్ అండ్ అగ్రెసివ్, కానీ కోఆపరేటివ్గా ఉంటారు, అవుట్ గోయింగ్ ఉంటారు, అంటే ఎక్కువ ప్లాన్స్ వేయడం కానీ గ్రూప్స్ తోటి ఎక్కడైనా వెళ్ళడానికి, ఏదైనా ఆడుకోవడానికి, ఇలాంటివి అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్. బేసికల్గా సొసైటీలో అడ్జస్ట్ అవ్వడానికి చూస్తూ ఉంటారు, ఎక్కడ తగ్గట్టు అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, సో ఎమోషనల్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎమోషన్స్ ఆర్ ఎట్ గ్రేటర్ కంట్రోల్ అండ్ స్టెబిలైజ్డ్. సో 6 years వరకు ఎమోషన్స్ అనేటివి కొంచెం తక్కువగా కంట్రోల్లో ఉంటాయి మనకి. బట్ 7 to 12 years వరకు మనకి ఎమోషన్స్ అనేటివి మన కంట్రోల్లో వస్తాయి, మనం స్టెబిలైజ్ చేయగలుగుతాం, మన ఎమోషన్స్ని కరెక్ట్గా చూపించగలుగుతాం. ఓకే, చైల్డ్ ఎంజాయ్స్ అండ్ డిరైవ్స్ గ్రేట్ ప్లెజర్ ఫ్రమ్ ద ప్లెజెంట్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ ఎంజాయ్ చేస్తారు, అండ్ ఎమోషన్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్న దాని మీద కూడా వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ద ఎమోషనల్ రెస్పాన్సెస్ ఆఫ్ ద చైల్డ్ బికమ్ లెస్ డిఫ్యూజ్, ర్యాండమ్ అండ్ అన్డిఫరెన్షియేటెడ్. సో ముందున్నట్టు కాకుండా కొంచెం తక్కువగా ఉంటున్నాయి అన్నమాట ఎమోషన్స్, అన్డిఫరెన్షియేటెడ్ ఉంటాయి కదా ముందు, ఏది కావాలన్నా ఏడవడం, సో అలాంటివి తగ్గుతూ వస్తాయి. ఓకే, ఎమోషన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఈవెన్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. సో కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ లేకపోయినా ఎమోషన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేయడానికి 7 to 12 years పిల్లలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దానికంటే ముందు ఏజ్ పిల్లల్ని మీరు చూసుకున్నట్టయితే ఏదైనా కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ కావడానికి వాళ్ళ ఎమోషన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ ఇక్కడ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ లేకపోయినా వాళ్ళకి ఫీలింగ్స్ కానివ్వండి, ఏం అనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, వీటి గురించి కూడా ఎమోషన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేసేలాగా ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. డ్యూరింగ్ లేట్ చైల్డ్హుడ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ స్పీచ్ ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ ర్యాపిడ్లీ. సో లేట్ చైల్డ్హుడ్ పీరియడ్లో స్పీచ్ ప్రొనౌన్సియేషన్ అంటే మీరు మాట్లాడే విధానం, మీ ప్రొనౌన్సియేషన్, మీ వొకాబులరీ, వర్డ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది, కాంప్రహెన్షన్ ఎలా మీరు వర్డ్స్ని లేదా సెంటెన్సెస్ని అర్థం చేసుకుంటున్నారు, అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్, ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అది కూడా వేగంగా. అంటే మీరు సెంటెన్సెస్ అనేటివి కరెక్ట్ స్ట్రక్చర్తో తొందరగా ఫామ్ చేయగలుగుతారు, కరెక్ట్ వొకాబులరీ యూజ్ చేయగలుగుతారు, స్పీచ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటుంది, ఎవరైనా ఏదైనా చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో జరుగుతూ ఉంటాయి. A 6-year-old child has fairly large vocabulary and later general vocabulary grows by leaps and bounds. సో ఎర్లీ చైల్డ్హుడ్లో మనకి 6 years వరకు ఉన్న పిల్లలకి లార్జ్ వొకాబులరీయే ఉంటుంది, లార్జ్ యూజ్ ఆఫ్ వర్డ్సే చేస్తూ ఉంటారు. బట్ దాని తర్వాత ఇంకా లేటర్ జనరల్ వొకాబులరీకి లీప్స్ అండ్ బౌండ్స్ ద్వారా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ వొకాబులరీని, జనరల్ వొకాబులరీ, అందరు యూజ్ చేసే వొకాబులరీని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, వొకాబులరీ అంటే ఏం లేదు, జస్ట్ యూజ్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఎ 6-year-old చైల్డ్ షుడ్ హ్యావ్ కమాండ్ ఆఫ్ నియర్లీ ఎవ్రీ కైండ్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో ఒక 6-year-old చైల్డ్కి ప్రతి ఒక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి ఐడియా ఉండాలి. ఓకే, అది ఏ లాంగ్వేజ్ అయినా కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, ఏ లాంగ్వేజ్ అయినా కానివ్వండి, అంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది తెలిసి ఉండాలి పిల్లలకి. ఓకే, ఆఫ్టర్ 9 years of age the child begins to use shorter and more compact sentences. సో 9 years దాటిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలలో మొత్తం కంటెంట్ని షార్టర్ సెంటెన్స్లో లేదా కాంపాక్ట్ సెంటెన్స్లో, అంటే స్మాలర్ సెంటెన్సెస్లో ఫినిష్ చేయడానికి చూస్తారు. ఓకే, బై ద ఏజ్ ఆఫ్ 9 and 10 children eliminate grammatical errors and talk fluently. సో 9-10 years ఏజ్ వచ్చేంత వరకు గ్రామాటికల్ ఎర్రర్స్ అనేటివి ఉండవు లాంగ్వేజ్లో, అండ్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇది మనకి డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేటర్ చైల్డ్హుడ్. ఇక్కడ మనకి ఫిజికల్ డెవలప్మెంట్లో స్లోగా ఉంటుంది గ్రోత్ అనేది ప్యూబర్టీ ఏజ్ వరకు, అండ్ మనకి ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్లో లాజికల్ థింకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సోషల్ డెవలప్మెంట్లో పీర్ గ్రూప్ తోటి ఎక్కువగా కలవడానికి చూస్తూ ఉంటారు, అండ్ అలాగే ఎమోషనల్ డెవలప్మెంట్లో ఎమోషన్స్ అనేటివి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి చూస్తూ ఉంటారు. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, సో దీనికి తగ్గట్టు, ఈ డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్కి తగ్గట్టు ఎడ్యుకేషనల్ ప్లానింగ్ ఎలా ఉండాలనేది చూద్దాము లేటర్ చైల్డ్హుడ్కి. చైల్డ్ స్టార్ట్స్ ఫార్మల్ స్కూలింగ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ద ఫాలోయింగ్ పాయింట్స్ మే బీ హెల్ప్ఫుల్ టు ప్లాన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఫర్ ద చిల్డ్రన్.
సో మనకు తెలుసు 7 to 12 ఇయర్స్ పిల్లలు స్కూలింగ్ అనేది ఫార్మల్ స్కూలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ ఏజ్లో. సో దానికి తగ్గట్టు ప్లాన్ ఎలా ఉండాలనేది కింద పాయింట్స్లో ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు. రీడింగ్ అండ్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి ఇంప్రూవ్డ్ హియర్. సో చదవడం కానివ్వండి, హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, లిఖితపూర్వకంగా మీరు రాసే హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, మీరు చదవడం కానివ్వండి ఇంప్రూవ్ అవ్వాలి ఈ స్టేజ్లో. సో ఎడ్యుకేషనల్ ప్లానింగ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. ఓకే, టెక్స్ట్ బుక్స్ అండ్ రీడింగ్ మెటీరియల్స్ మస్ట్ హ్యావ్ వెరీ షార్ట్ సెంటెన్సెస్. సో ఇక్కడ వాళ్ళు గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి షార్ట్ సెంటెన్సెస్తో ఉన్న టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ అయితే బెటర్. ఓకే, సో మీకు తెలిసే ఉంటుంది లాంగ్వేజ్ టీచర్స్ మనకి పారాగ్రాఫ్ ఇచ్చి చదవమనడం లేదా పోయం ఇచ్చి చదవమనడం, అంటే లౌడ్ రీడింగ్ అనేది ఇక్కడ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ ఏజ్ పిల్లలకి. ఓకే, టీచర్స్ క్యాన్ యూస్ పిక్టోరియల్ ఎయిడ్స్ టు టీచ్ 6 to 12 years old. సో పిక్టోరియల్ ఎయిడ్స్ అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లాగా పిక్చర్స్ అనేటివి యూజ్ చేయొచ్చు ఇక్కడ 6 to 12 years వాళ్ళకి. ఓకే, లెసన్స్ ఇన్ పర్సనల్ హైజీన్, క్లీన్లీనెస్, వాల్యూస్, బిలీఫ్స్ ఆర్ ఐడియల్. సో పర్సనల్ హైజీన్ అంటే బ్రష్ చేయడం కానివ్వండి, స్నానం చేయడం కానివ్వండి, మనల్ని మనం నీట్గా ఉంచుకోవడం కానివ్వండి, గోర్లు కట్ చేసుకోవడం కానివ్వండి, సో ప్రజెంటబుల్గా ఉండడం, నీట్గా ఉండడం, హైజీన్గా ఉండడం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్పించవచ్చు పిల్లలకి. అలాగే వీటితో పాటుగా వాల్యూస్ కానివ్వండి, బిలీఫ్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా పిల్లల్లో ఇన్కల్కేట్ చేయొచ్చు. ఓకే, టీచర్స్ షుడ్ సీ దట్ గేమ్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఆర్ అండర్ ప్రాపర్ గైడెన్స్. సో ఇప్పుడిప్పుడే వాళ్ళకి మజిల్స్ టిష్యూస్ కానివ్వండి, మస్కులర్ కోఆర్డినేషన్ కానివ్వండి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్సర్సైజెస్ అనేటివి మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు పిల్లలకి ఇక్కడ. కానీ ప్రాపర్ గైడెన్స్లో చూసుకోవాలి. ఎందుకు అని అంటే వాళ్ళు ఏ ఇంజురీస్ అనేటివి కలగకుండా చూసుకోవడానికి. ఓకే, టీచర్స్ షుడ్ గివెన్ దెమ్ ఎనఫ్ ఆపర్చునిటీస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ కాంక్రీట్ నేచర్. సో కాంక్రీట్ నేచర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సరైన ఆపర్చునిటీస్ అండ్ ఎనఫ్ ఆపర్చునిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది టీచర్స్. ఓకే, as children are interested on peer groups, they are motivated to join in school clubs, scouts and guides and other team games. సో ఇక్కడ మనకి పీర్ గ్రూప్స్లో ఇంట్రెస్టెడ్గా ఉంటారని చెప్పాం కదా సోషల్ డెవలప్మెంట్లో లేటర్ చైల్డ్హుడ్ పిల్లలు. సో దానికి తగ్గట్టుగానే స్కూల్ క్లబ్స్లో జాయిన్ అవ్వడానికి, స్కౌట్స్లో గర్ల్ స్కౌట్స్, బాయ్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ అవ్వడానికి అండ్ అలాగే వేరే టీమ్ గేమ్స్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో వాళ్ళకి తగ్గట్టుగానే మనము ఈ ఆప్షన్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇది ఎడ్యుకేషనల్ ప్లానింగ్ ఫర్ లేటర్ చైల్డ్హుడ్. సో అడలసెన్స్ పీరియడ్లో చూసుకున్నట్టయితే ద టర్మ్ అడలసెన్స్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ అడలసే మీనింగ్ టు గ్రో ఆర్ టు గ్రో టు మెచ్యూరిటీ. సో లాటిన్ వర్డ్ నుంచి మనకి అడలసెన్స్ అనే వర్డ్ అనేది వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? మనకి అడలోసేర్ అనే లాటిన్ వర్డ్ మీనింగ్ ఏంటి? టు గ్రో అంటే పెరగడం, లేదా టు గ్రో టు మెచ్యూరిటీ, మెచ్యూరిటీ అయ్యేంత వరకు పెరగడం. ఓకే, సో దాన్నే అడలసెన్స్ పీరియడ్ అని అంటాము. అంటే టీనేజ్ మొత్తం వస్తుంది దీనికి 13 నుంచి 20 years వరకు. ఓకే, ద పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. సో పిల్లల నుంచి చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వెళ్ళడానికి మనకి అడలసెన్స్ పీరియడ్ అనేది ట్రాన్సిషన్ ఫామ్. ఓకే, అడలసెన్స్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్రమ్ ద ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ టు ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ. సో ప్యూబర్టీ నుంచి మెచ్యూరిటీ వరకు అంటే మెంటల్గా మనం మెచ్యూర్ అయ్యేంత వరకు, మన డెసిషన్స్ మనం తీసుకునేంత వరకు, మనం అడల్ట్స్ లాగా అయ్యేంత వరకు ఈ పీరియడ్ అనేది వస్తుంది. ఓకే, సో మళ్ళీ ప్యూబర్టీ అంటే ఏంటి? మనకి ఇక్కడ అమ్మాయిల్లో అయితే మెన్స్ట్రుయేషన్ పీరియడ్ తోటి మనం ప్యూబర్టీ అనేది తీసుకుంటాము, అబ్బాయిల్లో అయితే వాయిస్ బ్రేకింగ్ ఉంటుంది అండ్ అలాగే ఫేషియల్ హెయిర్ అనేది వస్తుంది. ఓకే, సో వీటి బట్టి మనము ప్యూబర్టీ అనేసి తీసుకోవచ్చు. అప్పటి నుంచి ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ వరకు అంటే మీ బ్రెయిన్ అనేది మెచ్యూర్ అయ్యేంత వరకు ఈ అడలసెన్స్ పీరియడ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్లీ an important period in the lifespan, a transitional period, time of change, a problem age, a time when the individual searches for identity, a dreaded age, a time of unrealism and threshold of adulthood. సో అడలసెన్స్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ మనకి లైఫ్లో. ఎందుకు అని అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన డెసిషన్స్ అనేటివి తీసుకుంటాము అండ్ అలాగే లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ కూడా మనం తీసుకుంటాం కాబట్టి ఈ అడలసెన్స్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్పాన్లో. ఇది ఒక ట్రాన్సిషనల్ పీరియడ్ కూడా. ఎందుకు అని అంటే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వెళ్తాం కాబట్టి అండ్ అలాగే టైమ్ ఆఫ్ చేంజ్ అంటే పిల్లలుగా ఉన్నప్పటి నుంచి అడల్ట్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ముందుకెళ్తాం కాబట్టి టైమ్ ఆఫ్ చేంజ్ కింద కూడా తీసుకోవచ్చు. అలాగే ప్రాబ్లమ్ ఏజ్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే టైం వెన్ ఇండివిజువల్ సర్చెస్ ఫర్ ఐడెంటిటీ. సో మన ఉనికి ఏంటి, మనం ఏంటి అన్న దాని గురించి సర్చింగ్ కూడా మనకి ఈ అడలసెన్స్ పీరియడ్లోనే ఉంటుంది. సో అందుకే ఇట్ ఈస్ ఏ
టైమ్ పీరియడ్ వెన్ ద ఇండివిజువల్ సర్చెస్ ఫర్ ఐడెంటిటీ. ఓకే, అలాగే అన్రియలిజం అండ్ అడల్ట్హుడ్ ఏంటి, ఇలాంటి వాటన్నిటి గురించి ఇక్కడ మనము నేర్చుకుంటాం కాబట్టి అడోలసెన్స్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో కొన్ని సైకాలజిస్ట్ డెఫినేషన్స్ గురించి చూద్దాము. ఆమ్బ్రాన్ 1975, అడోలసెన్స్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్. సో అడోలసెన్స్ అనేది చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్కి బ్రిడ్జ్ లాంటిది అనేసి ఆమ్బ్రాన్ అన్నారు. ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రోయింగ్, ఆఫ్ సెక్షువల్ మెచ్యూరిటీ, డిస్కవరింగ్ వన్స్ రియల్ సెల్ఫ్, defining personal values, finding one's vocational and social directions. సో ఈ టైం పీరియడ్లో ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది మీరు చూడడం జరుగుతుంది. మనకి లేటర్ చైల్డ్హుడ్లో స్లో గ్రోత్ అనేది ఉంది కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. అది సెక్షువల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి. ఓకే, సెక్షువల్ మెచ్యూరిటీ వస్తుంది, అంటే ప్యూబర్టీ హిట్ అవుతాము, అండ్ తర్వాత మనం ఏంటో మనం తెలుసుకుంటాము, సెల్ఫ్ డిస్కవరీ అనేది ఉంటుంది, అండ్ ఆల్సో పర్సనల్ వాల్యూస్ అనేటివి డిఫైన్ చేసుకుంటాము, మనకి ఏ వాల్యూస్ ఏ ఎథిక్స్ కావాలి అనేసి. ఫైండింగ్ వన్స్ వొకేషనల్ అండ్ సోషల్ డైరెక్షన్స్. సో సొసైటీలో మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, ఎలా వెళ్ళాలనుకుంటున్నాం, వీటికి సంబంధించి మనం ఏ జాబ్ చేయాలనుకుంటున్నాం, ఎలా ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, ఏం ఎర్న్ చేయాలనుకుంటున్నాం అనేసి వొకేషనల్ గురించి, వీటన్నిటి గురించి ఇక్కడే మనము చూసుకుంటాం అనేసి ఆంబ్రాన్ అంటున్నారు. ఇట్ ఈస్ ఆల్సో ఏ టైమ్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ పుషింగ్ అగేన్స్ట్ వన్స్ కెపాసిటీస్ అండ్ లిమిటేషన్స్. సో ఇక్కడ మనము వీఆర్ ఫుల్ ఆఫ్ కేపబిలిటీస్ అండ్ ఎబిలిటీస్. ఓకే, మనం పుట్టినప్పటి నుంచే నేర్చుకుంటూ మనల్ని డెవలప్ చేసుకుంటూనే వెళ్తాం. బట్ అడోలసెన్స్ పీరియడ్లో ఇంకెక్కువగా డెవలప్ చేస్తాము. ఇక్కడ మన లిమిట్స్ని మనం టెస్ట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక్క రోజులో మీరు 1 యూనిట్ అనేది ఈజీగా చదవగలరు అనుకుంటున్నారు అనుకోండి, అదే రోజు 2 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి చూస్తారు. సో మీ ఓన్ లిమిట్స్నే మీరు టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఎవరన్నారు ఇది? ఆంబ్రాన్. నెక్స్ట్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే హర్లాక్ 1981, అడోలసెన్స్ బిగిన్స్ వెన్ చిల్డ్రన్ బికమ్ సెక్షువల్లీ మెచ్యూర్ అండ్ ఎండ్స్ వెన్ దే రీచ్ ద ఏజ్ ఆఫ్ లీగల్ మెచ్యూరిటీ. సో సెక్షువల్లీ మెచ్యూర్ అయ్యి బ్రెయిన్ పరంగా మెచ్యూర్ అయ్యేంత వరకు ఈ పీరియడ్ ఉంటుందనేసి హర్లాక్ అన్నారు. నెక్స్ట్ ఫెర్నాల్ అండ్ ఫెర్నాల్ 2005, అడోలసెన్స్ ఈస్ ఎ పీరియడ్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 13 and 20 ఫర్ బాయ్స్ అండ్ 1 to 2 years earlier ఫర్ గర్ల్స్. సో ఫెర్నాల్ అండ్ ఫెర్నాల్ ఏమంటున్నారు, 13 to 20 years ఏజ్లో జరిగే ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది అడోలసెన్స్ అంటున్నారు అబ్బాయిలలో, అండ్ అమ్మాయిలలో ఒక 1-2 years ముందే, అంటే 12 to 19 years లేదా 11 to 18 years ఇలా అనమాట. ఓకే, డ్యూరింగ్ విచ్ ద ఇండివిజువల్ అక్వైర్స్ ద సెకండరీ సెక్స్ క్యారెక్టరిస్టిక్ అండ్ అదర్ అడల్ట్స్ ట్రైట్స్. సో ఇక్కడ వాళ్ళ సెక్సువాలిటీ గురించి కానివ్వండి, అడల్ట్ ట్రైట్స్ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి డెవలప్మెంట్ అనేది ఉంటుందనేసి ఫెర్నాల్ అండ్ ఫెర్నాల్ అన్నారు. ద ఫిజికల్ చేంజెస్ ఆర్ అకంపెనీడ్ బై ఇంపార్టెంట్ సైకాలజికల్ చేంజెస్ రిలేటింగ్ పర్టికులర్లీ టు ద సెల్ఫ్ కాన్సెప్ట్. సో మీరేంటి అంటే మీ ఐడెంటిటీ ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుంటారు. అంటే మీ ఫిజికల్ చేంజెస్ అనేటివి మీ సైకాలజికల్ చేంజెస్ తోటి రిలేట్ చేసుకొని యూ విల్ ఫైండ్ యువర్ ఐడెంటిటీ అనేసి ఎవరన్నారు ఇక్కడ? ఫెర్నాల్ అండ్ ఫెర్నాల్. ఏ పీరియడ్లో ఉంటుంది ఇది? అడోలసెన్స్ పీరియడ్లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకే క్లియర్గా వినండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో సైకాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడోలసెన్స్ చూసుకున్నట్టయితే ట్రాన్సిషనల్ పీరియడ్ అంటాము మనం ఈ అడోలసెన్స్ పీరియడ్ని. అంటే చిల్డ్రన్ అండర్ గోయింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్, అంటే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి చేంజెస్ అనేటివి జరుగుతాయి కాబట్టి ట్రాన్సిషనల్ పీరియడ్ అని అంటాము. అంటే చిన్నపిల్లల మనస్తత్వం అనేది తీసేసి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అన్న దానికి వస్తాం కాబట్టి ట్రాన్సిషనల్ పీరియడ్. నెక్స్ట్ వన్ ఈస్ we say it as problem age. They cannot act either as a child or an adult. సో పిల్లల్లాగా యాక్ట్ చేయలేరు లేదా అడల్ట్ లాగా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. అందుకే మధ్యలో అసలు ఏంటి మనం అనే దానిలో ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏజ్ అని కూడా అంటాము. టైమ్ ఆఫ్ సర్చ్ ఫర్ ఐడెంటిటీ. చిల్డ్రన్ బిగిన్ టు క్రేవ్ ఫర్ ఐడెంటిటీ అండ్ డు నాట్ లైక్ టు బి లైక్ అదర్స్. సో ఒకలాగా ఉండడానికి ఇష్టపడరు, వాళ్ళ సొంత ఐడెంటిటీ తీసుకురావడానికి చూస్తారు. సో అందుకే ఇది టైమ్ ఆఫ్ సర్చ్ ఫర్ ఐడెంటిటీ ఏజ్. ఓకే, నెక్స్ట్ ఇస్ టైమ్ ఆఫ్ అన్రియలిజం. అడోలసెన్స్ డెవలప్ అన్రియలిస్టిక్ ఆస్పిరేషన్స్. సో నిజం కానివి ఏంటో తెలిసినా సరే ఆ అన్రియలిస్టిక్ ఆస్పిరేషన్స్ని పొందడానికి చూస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పీరియడ్ ఆఫ్ స్ట్రామ్ అండ్ స్ట్రెస్, ఏ టైమ్ ఆఫ్ హైటెండ్ ఎమోషనల్ టెన్షన్. సో ఇక్కడ ఎమోషన్స్ అనేటివి పీక్లో ఉంటాయి మనకి, అందుకే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎమోషనల్గా కూడా మనము అంత స్టెబిలైజ్డ్గా ఉండం, అంటే హైటెన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఎక్కువగా ఉంటాయి.
సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్ మీరు హార్మోన్స్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ప్యూబర్టీ హిట్ అవుతాం కాబట్టి ఇక్కడ హార్మోన్స్ వల్ల కూడా మీ ఎమోషన్స్ అనేటివి పీక్లో ఉంటాయి కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అడోలెసెంట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ హీరో వర్షిపర్. సో ఒక ఐడల్ అనే వాళ్ళు ఉంటారు వీళ్ళకి, ఈ ఏజ్ వాళ్ళకంటే టీనేజ్ వాళ్ళకి, అది హీరో కానివ్వండి, మిలిటరీ పర్సన్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, సో ఎవరో ఒకరు ఐడల్లా ఉంటారు, వాళ్ళని వర్షిప్ చేస్తూ ఉంటారు, దే ఫాలో దెమ్ అనమాట. ఓకే, సెక్స్ కాన్షియస్నెస్, ఇంట్రెస్టెడ్ ఇన్ ఆపోజిట్ సెక్స్. సో అమ్మాయిలైతే అబ్బాయిలలో, అబ్బాయిలైతే అమ్మాయిలలో సో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, సెక్స్ కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. అంటే నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, లేకపోతే హెట్రోసెక్షువల్, హోమోసెక్షువాలిటీ, వీటన్నిటి గురించి కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, పీర్ గ్రూప్ నార్మ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి లేటర్ చైల్డ్హుడ్ నుంచే పీర్ గ్రూప్ అనేది ఎక్కువగా ఉంటుంది, అక్కడే నార్మ్స్, రూల్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకెక్కువ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రో కోడ్ అనేది ఉంటుంది గ్రూప్స్ మధ్యలో, అండ్ అమ్మాయిల మధ్యలో కూడా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి. సో ఇలా అనమాట, మీరు గ్రూప్స్లో ఉంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ నార్మ్స్ అనేటివి స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఓకే, పీరియడ్ ఆఫ్ డే డ్రీమింగ్, లివ్ ఇన్ ఇమాజినేషన్. సో ఇమాజినేటివ్ వరల్డ్లో ఉంటారు. ఇట్ ఈస్ ఏ పీరియడ్ ఆఫ్ అక్వైరింగ్ యాటిట్యూడ్స్, వాల్యూస్ ఫర్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ. సో సొసైటీలో ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి వాల్యూస్ కానివ్వండి, యాటిట్యూడ్స్ కానివ్వండి, ఈ అడోలెసెన్స్ పీరియడ్లో ఎఫెక్టివ్గా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. సో ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన దారిలో పిల్లల్ని మనం పెట్టగలిగితే కనుక వాళ్ళు గ్రేట్ లీడర్స్ అవుతారు, వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి అండ్ అలాగే ఏదైనా సాధించడానికి రెడీగా ఉంటారు. ఒకవేళ తప్పుదారిలో పట్టినట్టయితే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఇదే ఏజ్లో స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఈ ఏజ్లో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది, బోత్ పిల్లలు అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న పీర్ గ్రూప్స్ కూడా, అంటే పేరెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి. ఓకే, సో ఇందులో డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే టీనేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్లో మనకు ఆల్రెడీ తెలుసు ప్యూబర్టీ హిట్ అవుతాం కాబట్టి ఇక్కడ ఫిజికల్ గ్రోత్ రీచెస్ ఇట్స్ పీక్ అండ్ బాడీ టేక్స్ ఇట్స్ ఫైనల్ షేప్. సో ఈ 13 to 20 years ఆఫ్ ఏజ్లోనే ఫిజికల్ గ్రోత్ అనేది పీక్కి వెళ్తుంది అండ్ మీ ఫైనల్ బాడీ షేప్ అనేది వస్తుంది. ఓకే, సో ఫైనల్గా మీ లెగ్స్ కానివ్వండి, మీ హ్యాండ్స్ కానివ్వండి, మీ ఫేస్ షేప్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడికి ఆగిపోతుంది అనమాట పెరిగి. ఓకే, ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్, గ్లాండ్స్ బికమ్ యాక్టివ్. సో గ్లాండ్స్ అనేటివి ఈ ఏజ్లో యాక్టివ్ అవుతాయి కాబట్టి డ్యూ టు ప్యూబర్టీ హార్మోన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అటైన్స్ బయాలజికల్ మెచ్యురేషన్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్. సో బయాలజికల్ మెచ్యురేషన్ అమ్మాయిల ఫిజికల్ గ్రోత్ అండ్ అబ్బాయిల ఫిజికల్ గ్రోత్. సో ఈ బయాలజికల్ మెచ్యురేషన్ అనేది ఈ ఏజ్లోనే మనము అటైన్ చేస్తాం, అంటే అక్వైర్ చేస్తాం. ఓకే, ఫేషియల్ విస్కర్స్, హెయిర్ ఆన్ ద ఫోర్ ఆర్మ్స్, లెగ్స్, చెస్ట్, బ్రెస్ట్ డెవలప్. సో అమ్మాయిలకి ఫిజికల్గా డెవలప్ అవుతాయి, బ్రెస్ట్ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి, అండ్ అలాగే అబ్బాయిలకి విస్కర్స్ అంటే మీసాలు కానివ్వండి, హెయిర్ ఆన్ ద ఫోర్ ఆర్మ్స్ మీ చేతుల మీద అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి హెయిర్ రావడము, అండ్ ఆర్మ్ పిట్స్లో హెయిర్ రావడము, బాడీ హెయిర్ కానివ్వండి, ఫేషియల్ హెయిర్ కానివ్వండి, అండ్ అలాగే వాయిస్లో బ్రేకేజ్ కానివ్వండి. సో ఈ చేంజెస్ అన్నీ గమనించవచ్చు మనం. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అదర్ ఆర్ కాన్షియస్ ఆఫ్ దర్ ఫిజికల్ అపియరెన్స్. సో అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి ఈ స్టేజ్లో ఫిజికల్ అపియరెన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే మేకప్ చేయడం కానివ్వండి, హెయిర్ స్టైల్ చేయడం కానివ్వండి, లేదా గ్రూమింగ్, సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవడం కానివ్వండి, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు ఇద్దరు. ఓకే, ఓన్లీ అమ్మాయిలనే కాదు, సో ఇద్దరు కూడా ఈ స్టేజ్లో ఈ ఏజ్లో ఎక్కువగా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ మీద ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫిజికల్ డెవలప్మెంట్. అండ్ ఈ ఫిజికల్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఓకే, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ అనేది చేయాలి, అది యోగానే కానివ్వండి, వర్కౌట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మెడిటేషన్ కూడా కానివ్వండి. ఓకే, టు కీప్ ద బాడీ అండ్ యువర్ మైండ్ ఇన్ ఏ హెల్దీ పొజిషన్, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఫర్ దిస్ ఫిజికల్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సెక్షువల్ డెవలప్మెంట్. ద ప్యూబర్టీ ఇన్ గర్ల్స్ యూజువల్లీ అకర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 or 13, దట్ ఈస్ మెన్సురేషన్. సో మెన్సురేషన్ మీకు తెలిసే ఉంటుంది. సో మెన్సురేషన్ అనేది మనకి 12 to 13 years అమ్మాయిలలో అవుతుంది. ఓకే, సో మోస్ట్లీ అనమాట ఎక్కువగా యావరేజ్లో తీసుకుంటే కొంతమందికి ముందే అవ్వచ్చు, కొంతమందికి తర్వాత కూడా అవ్వచ్చు, బట్ యావరేజ్గా తీసుకుంటే 12 to 13 years ఆఫ్ ఏజ్లో మెన్సురేషన్ అనేది అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యూబర్టీ ఇన్ గర్ల్స్. ఓకే, బాయ్స్ ప్యూబర్టీ ఏజ్ ఈజ్ అబౌట్ 14 years old. సో అబ్బాయిలలో చూసుకుంటే యావరేజ్గా 14 years old అనేది బాయ్స్ ప్యూబర్టీ ఏజ్. సో వీళ్ళకి కూడా అబ్బాయిలకు కూడా మనం ముందుగానే ప్యూబర్టీ అనేది రావచ్చు, లేదా ఆఫ్టర్ 14 years కూడా ప్యూబర్టీ అనేది రావచ్చు.
బట్ యావరేజ్గా చూసుకుంటే 14 years ఆఫ్ ఏజ్. ఓకే, మరి బాయ్స్ ప్యూబర్టీలో ఏముంటుంది, ప్యూబిక్ హెయిర్ అనేది డెవలప్ అవుతుంది, హెయిర్ ఆన్ అదర్ పార్ట్స్, వాయిస్ బ్రేకింగ్ అనేది అవుతుంది. సో బాడీ హెయిర్ కానివ్వండి, ఫేషియల్ హెయిర్ కానివ్వండి, అండ్ వాయిస్ అనేది బ్రేక్ అవ్వడం కానివ్వండి ప్యూబర్టీ కిందకు వస్తుంది అబ్బాయిలలో. ఓకే, సో ఈ ఏజెస్ అనేటివి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఆటో ఎరోటిజం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. సెల్ఫ్ డెకరేషన్ అండ్ అడ్మైరింగ్ బిఫోర్ ద మిర్రర్ ఆర్ కామన్ ప్రాక్టీస్. సెల్ఫ్ ఎంజాయ్మెంట్ బై ఇండల్జింగ్ ఇన్ మాస్టర్బేషన్ ఈజ్ ప్రివలెంట్ ఎట్ దిస్ స్టేజ్. సో ఏమంటున్నారు ఇక్కడ, మనకి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఆపోజిట్ సెక్స్ తోటి లవ్లో పడే అవకాశం ఉంటుంది. సో అట్రాక్షన్ అనొచ్చు, ఇన్ఫాచ్యుయేషన్ అనొచ్చు, లవ్ అనొచ్చు. సో ఈ టైమ్ ఆఫ్ ఏజ్లో ఆటో ఎరోటిజం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ అలాగే సెల్ఫ్ డెకరేషన్, ఆల్రెడీ చెప్పాను కదా, మేకప్ వేయడం కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా. ఓకే, అండ్ అలాగే సెల్ఫ్ ఎంజాయ్మెంట్ అనేది మాస్టర్బేషన్ ద్వారా సెక్షువల్లీ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ సెక్షువల్ డెవలప్మెంట్లో అడోలెసెన్స్ పీరియడ్లో చూడడం జరుగుతుంది. ఓకే, హోమోసెక్షువాలిటీ. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ద మెంబర్స్ ఆఫ్ దర్ ఓన్ సెక్స్. సో ఇక్కడ మీరు సెక్షువాలిటీ అనేది కూడా తెలుసుకుంటారు. సో ఏ సెక్షువాలిటీకి మీరు సంబంధించి ఉన్నారనేసి, మీరు అమ్మాయిలను ఇష్టపడుతున్నారా అబ్బాయిలను ఇష్టపడుతున్నారా, సో ఇలా అనమాట. సో అందులో హోమోసెక్షువాలిటీ అంటే ఏంటంటే అబ్బాయిలు అబ్బాయిలను ఇష్టపడడం అండ్ అమ్మాయిలు అమ్మాయిలను ఇష్టపడడం. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ దే అట్రాక్ట్ టు దేర్ ఓన్ సెక్స్, దాన్ని హోమోసెక్షువాలిటీ అంటారు. హెట్రోసెక్షువాలిటీ అంటే ఏంటి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్. సో అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడడం, అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడడం హెట్రోసెక్షువాలిటీ. ఓకే, సో హోమో అంటే సేమ్ సెక్స్, హెట్రో అంటే డిఫరెంట్ సెక్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సెక్షువాలిటీ అండ్ సెక్షువల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ గ్రేట్ ఇంటెలెక్చువల్ అడ్వాన్స్మెంట్. సో ఎక్కువగా ఇంటెలెక్చువల్గా డెవలప్ అవ్వడానికి ఇది గ్రేట్ పీరియడ్ మనకి టీనేజ్ అనేది. అకార్డింగ్ టు పియాజెస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, అడోలెసెన్స్ ఎంటర్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, ఎబిలిటీ ఆఫ్ థింకింగ్ అబ్స్ట్రాక్ట్లీ. సో లేటర్ చైల్డ్హుడ్లో లాజికల్ థింకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్లో. అండ్ ఇక్కడ మనకి అడోలెసెన్స్ పీరియడ్లో ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్లో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో దాన్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటాము పియాజెస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో. అడోలెసెన్స్ క్యాన్ ప్రెజెంట్ దెర్ థాట్స్ లాజికల్లీ. సో ఇక్కడ లాజికల్ థింకింగ్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉంటుంది. సో లాజికల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ప్రజెంట్ చేయగలుగుతారు. ద పర్సన్ కీప్స్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా ఇన్ మైండ్ యాజ్ హైపోథెసిస్ అండ్ ట్రేసెస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ టు నో ద ఫ్యాక్ట్స్. సో అబ్స్ట్రాక్ట్ ఐడియాని అంటే వాళ్ళు ఊహించిన ఐడియాని లోపల పెట్టుకొని దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కోసం, లాజిక్స్ కోసం వెతుకుతారనమాట ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో. ఓకే, అడోలెసెన్స్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్, మెమరీ, క్రిటికల్ థింకింగ్ అండ్ అబ్జర్వేషన్ ఆల్సో ఇంక్రీసెస్. సో మనం ఆల్రెడీ చూసాము, ఇదే పీరియడ్ని పీరియడ్ ఆఫ్ డే డ్రీమింగ్ అంటాం. అంటే ఇమాజినేషన్లో ఉంటారు పిల్లలు. సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఉంటుంది. సో ఆ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ కానివ్వండి, మెమరీ కానివ్వండి, క్రిటికల్గా థింకింగ్ చేయడం కానివ్వండి, అబ్జర్వేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఈ 13 నుంచి 20 years వరకు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. అడోలెసెన్స్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ సోషల్ కన్ఫర్మిటీ. సో మనకి సొసైటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మనం అడోలెసెన్స్ పీరియడ్లో ఏ టైప్ ఆఫ్ పీపుల్ తోటి ఉండాలనుకుంటున్నాము, ఏ గ్రూప్ తోటి ఉండాలనుకుంటున్నాము అనే సోషల్ కన్ఫర్మిటీ అనేది ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ అందుకే ఈ పీరియడ్ని మనం సోషల్ కన్ఫర్మిటీ పీరియడ్ అని కూడా అంటాం. ఓకే, హీరో వర్షిప్ డెవలప్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఐడల్ అనే వాళ్ళు ఉంటారు. అది హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, ఎవరన్నా ఐడల్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని వర్షిప్ చేస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఎలా ఫాలో అవుతారు అని అంటే సేమ్ హెయిర్ స్టైల్ చేసుకోవడం కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి, వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవడం కానివ్వండి, ఇలాంటివి అనమాట. ఓకే, హెట్రోసెక్సువల్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో హెట్రోసెక్షువల్ అంటే చెప్పాను కదా, సో బాయ్స్ గర్ల్స్ని ఇష్టపడడం, గర్ల్స్ బాయ్స్ని ఇష్టపడడం. సో ఈ రిలేషన్షిప్స్ అనేటివి ఎస్టాబ్లిష్ అవుతాయి. అది లవ్ పరంగా కానివ్వండి లేదా ఫ్రెండ్షిప్స్ పరంగా కానివ్వండి. ఓకే, గ్రూప్ లాయల్టీ ఈజ్ కామన్ అమాంగ్ టీనేజర్స్. సో టీనేజర్స్లో ఈ గ్రూప్ లాయల్టీ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో కామన్ ఇది. ఏ ఫీలింగ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డెవలప్స్. సో సొసైటీలో ఏదైనా చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీతో చేయాలి అనే ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది మనకి ఇక్కడ టీనేజ్ ఏజ్లో. ఓకే, ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఎమోషన్స్ ఇంటెన్సిఫై ఇన్ దిస్ పీరియడ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఎమోషన్స్ అనేటివి హై పీక్లో ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోన్స్. ఓకే, దే ఆర్ నాట్ కాన్స్టాంట్ ఇన్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. సో కాన్స్టాంట్గా ఉండే అంటే ఒకటే సిచ్యువేషన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ చూపిస్తూ ఉంటాం ఈ పీరియడ్లో.
ఓకే. అడోలసెన్స్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్ ఇన్ రిలేషన్ టు అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఆల్సో. సో మనం లేటర్ చైల్డ్హుడ్ పీరియడ్లో కాంక్రీట్ థింగ్స్కి కాకుండా వేరే వాటికి కూడా ఎమోషన్స్ అనేటివి చూపించవచ్చు అని చూసాము. అడోలసెంట్ పీరియడ్లో కూడా అబ్స్ట్రాక్ట్ థింగ్స్కి ఎమోషన్స్ అనేటివి చూపించవచ్చు. ఓకే. ది డెవలప్ కాంపిటెన్సీస్ టు బేర్ టెన్షన్స్ ఇన్ డిఫరెంట్ సోషల్ సిచ్యువేషన్స్. సో ఒక్కోసారి మీరు చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్ అప్పుడు కానివ్వండి, కొంతమంది పిల్లలు మనకి డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. అంటే యాజ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్, బట్ లోపల వాళ్ళకి ఫియర్ అనేది ఉంటుంది. సో ఆ టెన్షన్ అనేది, ఆ ఎండ్యూరెన్స్ అనేది డెవలప్ చేసుకుంటారు పిల్లలు. ఓకే. అడోలసెంట్స్ ఆర్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ బై ద ర్యాపిడ్ బాడీలీ చేంజెస్ అండ్ క్రియేట్ అన్ఎక్స్ప్రెస్డ్ ఫియర్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ గిల్ట్. సో ఇక్కడ ఏంటి అని అంటే టీనేజ్ పీరియడ్లో మనకి ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుంది ఫిజికల్గా. సో చేంజెస్ అనేటివి వస్తాయి ఫిజికల్గా అండ్ మెంటల్గా. సో ఈ చేంజెస్ ఏంటి, నా బాడీకి ఏమవుతుంది అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. ఫీలింగ్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతారు. అండ్ గిల్ట్ అనేది ఉంటుంది, అరే ఏమైంది నాకు, సో అమ్మాయిలు మెన్స్ట్రేషన్ కాగానే ఈస్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ, సో ఇలాంటివి అవుతూ ఉంటాయన్నమాట. సో ఇవి అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ ముందు నుంచే బిఫోర్ ప్యూబర్టీ, ఓకే, వాట్ ఈస్ మెన్సురేషన్ అండ్ అబ్బాయిలకు కూడా అసలు ఏంటి బాడీలో ఏ చేంజెస్ వస్తాయనేసి పేరెంట్స్ క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఆ ఫియర్ అనేది కొంచెం తగ్గుతుంది పిల్లల్లో. ఓకే, దిస్ ఈజ్ కామన్, అందరికీ జరుగుతుంది అనేసి. ఓకే. చాలా వరకు ఫియర్ అనేది ఎక్కడొస్తుంది అని అంటే మనకు తెలియదు ఏమన్నా అవుతేనే భయం అనేది వస్తుంది మనకి. ఆ తెలియని ఇన్ఫర్మేషన్ ఉంచకుండా పేరెంట్స్ కమ్యూనికేట్ చేశారనుకోండి కరెక్ట్గా, దెన్ దే విల్ ఫీల్ లెస్ స్కేర్డ్. ఓకే. సో ఇది ఇవాల్టి క్లాస్లో మనము లేటర్ చైల్డ్హుడ్ ఏంటి, వాటి డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ ఏంటి అనేది చూసాము. అండ్ అలాగే అడోలసెన్స్ పీరియడ్ గురించి డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి చూసాము. సో అడోలసెన్స్ పీరియడ్లో ఇంకా మీరు చాలా వరకు నేర్చుకోవాల్సిన టాపిక్స్ అనేటివి ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో ఇవాల్టి క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే. మనకి 43% కంటే ఎక్కువగా నాన్ సబ్స్క్రైబ్డ్ పీపులే వీడియోస్ని వాచ్ చేస్తున్నారు. మీరు వీడియోస్ చూస్తున్నారంటే మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్టే కదా. సో ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలా పక్కన పడి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఛానల్కి, అండ్ మీకు కూడా ఫ్రీయే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ కూడా వస్తాయి కాబట్టి ఒక సబ్స్క్రిప్షన్ అయితే చేసేయండి. ఓకే. మనకి ఎప్పుడు వీక్లో ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. ప్రస్తుతం ఛానల్లో మనకి ఫస్ట్ సెమ్ వాళ్ళకి, B.Ed ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించి సైకాలజీ క్లాసెస్ నడుస్తున్నాయి. B.Ed థర్డ్ సెమ్ వాళ్ళకి సంబంధించి స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ క్లాసెస్ అనేటివి నడుస్తున్నాయి. సో ఇవే కాకుండా ఫస్ట్ సెమ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పెడగాజీ క్లాసెస్ మొత్తం ప్లేలిస్ట్లు అనేటివి ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ సెకండ్ సెమ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పెడగాజీ క్లాసెస్ 9th యూనిట్ వరకు మీకు ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంది. సో ఫర్దర్గా కూడా వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఈ నోట్స్ మొత్తం కూడా PDF రూపంలో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఆ ఫ్రీ నోట్స్ కోసం ఒక లైక్ మాత్రం చేయకుండా వెళ్ళకండి. ఓకే. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.